హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్ అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మరి ఈ వీడియోలో మనం దశాబ్దం తర్వాత విద్యుత్ సంస్థల్లో నియామకాలు అని చెప్పి ఒక ఆర్టికల్ ఈరోజు పేపర్లో రావడం జరిగింది. మరి వివిధ కేటగిరీల్లో మొత్తం 9,849 ఖాళీలు ఉన్నాయి. వాటిలో 75% భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ మనకు త్వరలోనే రావడం జరుగుతుంది. మరి వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు వీడియో లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసే విధంగా ట్రై చేయండి. మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ కానీ చూస్తే విద్యుత్ సంస్థల్లో దశాబ్ద కాలం తర్వాత ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ కేటగిరీల్లో 9,849 ఖాళీలు ఉండగా వాటిలో 75% భర్తీ చేయనుంది. టెక్నికల్ క్యాడర్లో ఏమేమి పోస్టులు అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ లేదా అసిస్టెంట్ ఇంజనీర్లు అయినటువంటి ఏఈఈ, ఏఈ, సివిల్కి సంబంధించి ఎలక్ట్రికల్, టెలికాం, ఐటీ. జూనియర్ ఇంజనీర్లు నాన్ టెక్నికల్ కేటగిరీలో గాన చూస్తే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆపరేషన్ నిర్వహణ O&R కేటగిరీలో జూనియర్ లైన్మ్యాన్, ఎనర్జీ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు. వెంటనే భర్తీ చేయాల్సిన పోస్టులను ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. సో ఇది ఫ్రెండ్స్. అంతేకాకుండా 2014లో ఈ ప్రభుత్వం స్వల్ప సంఖ్యలోనే భర్తీ చేసింది. తర్వాత వివిధ కేటగిరీలో 40% పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి గుర్తించడం జరిగింది. వీటిని త్వరగానే భర్తీ చేయడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. మరి ఏ వాటిల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి కానీ ఒకసారి మనం చూస్తే కిందగా 3 బాక్సులు ఉన్నాయి. డిస్కంలు, జెన్కో, ట్రాన్స్జెన్కోలో ఖాళీలు, డిస్కం వారీగా శాంక్షన్ చేసిన పోస్టులు ఖాళీలు, జెన్కో, ట్రాన్స్కోలో ఖాళీల సంఖ్య. సో ఈ 3 కేటగిరీల్లో ఉన్న ఒకసారి పోస్టుల గురించి మనం ఒకసారి చూద్దాము. డిస్కం, జెన్కో, ట్రాన్స్కోలో గుర్తించిన ఖాళీలు కానీ చూస్తే టెక్నికల్ విభాగంలో శాంక్షన్ పోస్టులు 5,792 ఉంటే దాంట్లో ప్రజెంట్ ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే 1,982 ఉన్నాయి. నాన్ టెక్నికల్ విభాగంలో శాంక్షన్ పోస్టులు 4,737 ఉంటే దాంట్లో ఖాళీలు 1,875 ఉన్నాయి. O&M సంబంధించి అంటే O&M అంటే ఆపరేషన్ నిర్వహణకి సంబంధించినటువంటి ఈ పోస్టులు మొత్తం శాంక్షన్ పోస్టులు 13,960 ఉంటే ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే 5,992 ఉన్నాయి. సో మొత్తం పోస్టులు కానీ చూస్తే ఈ డిస్కంలు, జెన్కో, ట్రాన్స్కోలో 24,489 పోస్టులు ఉంటే గుర్తించిన ఖాళీలు ఏంటంటే 9,849 ఖాళీలు ఉన్నాయని చెప్పి. సో ఈ 9,849 పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది. వీటిలో మళ్ళీ గాన 70% భర్తీ అంటే మళ్ళీ కొన్ని పోస్టులు తగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా కానీ చూస్తే డిస్కంలో వారీగా శాంక్షన్ చేసిన పోస్టులు ఖాళీలు అని చెప్పి ఇచ్చారు. సో ఏపీ డిసిఎల్ ఒకటి ఉంది, సిపిడిసిఎల్ ఒకటి ఉంది, ఎన్పిడిసిఎల్ అని ఉన్నాయన్నమాట. దీంట్లో టెక్నికల్, నాన్ టెక్నికల్, నెక్స్ట్ సేమ్ ఆపరేషన్ పోస్టులు అనేటువంటి ఉన్నాయి. ఫస్ట్ ఏపీడిసిఎల్లో టెక్నికల్ విభాగంలో శాంక్షన్ పోస్టులు 1,037 ఉంటే ఖాళీలు 195 ఉన్నాయి. సిపిడిసిఎల్లో అదేమో టెక్నికల్లో శాంక్షన్ పోస్టులు 729 ఉంటే ఖాళీలు వచ్చి 149 ఉన్నాయి. ఎస్పిడిసిఎల్లో శాంక్షన్ పోస్టులు 1,194 ఉంటే ఖాళీలు వచ్చి 253 ఉన్నాయి. నాన్ టెక్నికల్ విభాగంలో ఏపీడిసిఎల్లో శాంక్షన్ పోస్టులు 1,393 ఉంటే ఖాళీలు 602 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ సిపిడిసిఎల్లో శాంక్షన్ పోస్టులు 1,087 ఉంటే ఖాళీలు 411 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎస్పిడిసిఎల్లో శాంక్షన్ పోస్టులు 1,649 ఉంటే దీంట్లో ఖాళీలు వచ్చి 559 ఉన్నాయి. నెక్స్ట్ ఆపరేషన్ సంబంధించినటువంటి కానీ చూస్తే శాంక్షన్ పోస్టులు 4,574 ఉంటే ఖాళీలు 1,787 ఉన్నాయి. సిపిడిసిఎల్లో కానీ చూస్తే శాంక్షన్ పోస్టు 3,111 ఉంటే ఖాళీలు 1,148 ఉన్నాయి. అదే ఎస్పిడిసిఎల్లో శాంక్షన్ పోస్టులు 5,251 ఉంటే ఖాళీలు 2,038 ఉన్నాయి. సో ఇది డిస్కంల వారీగా శాంక్షన్ చేసిన పోస్టులు ఖాళీలు అన్నమాట. సో పోస్టులు అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ జెన్కో, ట్రాన్స్కోలో ఖాళీల సంఖ్య కానీ చూస్తే జెన్కో మరి ట్రాన్స్కోలో చూస్తే టెక్నికల్ విభాగంలో శాంక్షన్ పోస్టులు 1,620 ఉంటే ఖాళీలు 677 ఉన్నాయి. అదే ట్రాన్స్కోలో ఏమో
1212 శాంక్షన్ పోస్టులు ఉంటే 708 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ నాన్ టెక్నికల్ విభాగంలో కానీ చూస్తే జెన్కోలో 391 శాంక్షన్ పోస్టులు ఉంటే 140 ఖాళీలు ఉన్నాయి. అదే ట్రాన్స్కోలో అయితే శాంక్షన్ పోస్టులు 217 ఉంటే 163 ఖాళీలు ఉన్నాయి. సో ఆపరేషన్ విభాగంలో జెన్కోలో అయితే ఏమీ లేవు శాంక్షన్ పోస్టులు కానీ ఖాళీలు. ట్రాన్స్కోలో వచ్చేసరికి 1024 పోస్టులు ఉంటే 1019 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవి ఖాళీల వివరాలు. వీటిలో 75% భర్తీ చేస్తారా లేకపోతే ఎలా చేస్తారనేది త్వరలోనే మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరగా రావచ్చు. సో దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే ఉంటారో వాళ్ళు అలర్ట్గా ఉంటారు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇటువంటి వీడియోలు మేము మరిన్ని చేయడానికి ఎంకరేజ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.